నన్ను కూడా మీ సావిత్రినే అనుకోండి. చేతులు ఆ చైనేంది? అవునన్నయ్యా, ఇది సావిత్రి చైనే. సెడ్జీ, ఈ చైన్ మీకు ఎవరిచ్చారు? అతనే ఇచ్చాడు. చెప్పరా, ఈ చైన్ ఎక్కడ దొరికింది చెప్పు. రే, నీకు ఎక్కడ దొరికింది చెప్పురా. ఈ చైన్ ఎవరిచ్చారు నీకు చెప్పు. ఈ చైన్ నీకు ఎక్కడ దొరికింది చెప్పు. చెప్పు. ఆగు. అరే, మీరా? ఎవరి కోసం పరిగెడుతున్నారు? నా పాప సార్, నా సావిత్రి. నా పాప మెడలో చైన్ సార్ ఇది. ఈ చైన్ మా పాప పుట్టినప్పుడు తన మెడలో వేసిన చైన్ సార్ ఇది. ఈ చైన్ వాడి దగ్గర ఉంది అంటే వాడికి నా సావిత్రి గురించి తెలిసే ఉంటుంది సార్. వాడిని పట్టుకోకపోతే నా కూతురు నాకు దక్కదు. ఇంటిలో ఉండాల్సిన లాకెట్ బయటికి ఎలా వచ్చింది? అసలు ఆ తప్పించుకుంది ఎవరు? ఈ లాకెట్ ఇతనికి దొరికింది అంటే ఇప్పుడు ఎలా? ఏం చేయాలి? ఇరవై 24 గంటలు ఇంట్లో ఉంటావు. ఆ లాకెట్ ఎవరిదో నీకు తెలుసు. ఆ లాకెట్ బయటకు వస్తే ఎంత ప్రమాదం కూడా నీకు తెలుసు. అయినా ఇంత అజాగ్రత్త. మాధురై, నిన్నే అడుగుతున్నాను, లాకర్లో ఉండవలసిన లాకెట్ ఏమైంది? ఎలా మాయమైంది? ఎందుకు ఇంత అజాగ్రత్తగా ఉంటున్నావు? మొన్న అత్తయ్య గారు కూడా చూశారండి. ఇంతలో ఎలా మాయమైందో అర్థం కావడం లేదు. అర్థం కాకపోవడం కాదు, ఇది నీ అజాగ్రత్త వల్ల జరిగింది. ఎంతో జాగ్రత్తగా దాచున్న లాకెట్ ఏమవుతుంది? మీరెక్కడ పెట్టారో అది అక్కడే ఉందండి. అత్తయ్య గారు చూసాక కూడా అక్కడే పెట్టారు. ఓహో, నిన్న ఉన్న లాకెట్ ఇవాళ మాయమైపోయింది అంటే ఏమిటి దీని అర్థం? ఆ లాకెట్ సావిత్రితో పాటు దొరికింది. అది పోయిందంటే నిజం బయటికి పొక్కినట్టే లెక్క. అవును, ఈ మధ్య మన ఇంట్లో కొత్తగా వచ్చిన వాళ్ళెవరూ లేరుగా. అటువంటిది మన ఇంట్లో, మన గదిలో భద్రంగా దాచిన లాకెట్ పోయిందంటే మాధురై, నాకెందుకో భయంగా ఉంది. మనం ఎంతో జాగ్రత్తగా దాచిన లాకెట్ బయటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు సావిత్రి వెనుకున్న నిజం కూడా బయటికి వెళ్ళినట్లే. అమ్మ పరిస్థితి ఏమవుతుంది?
మాధురి, ఇది చిన్న విషయం కాదు. లాకర్లో ఉన్న లాకెట్ ఎలా పోయిందో తెలుసుకోవాలి. ఇంట్లో మనుషులం మనం తప్ప ఎవరున్నారండి తీయడానికి? అవును, ఇది బయట వాళ్ళ పని కాదు, ఇంటి దొంగల పని. ఇంట్లో ఈ లాకెట్ ఎవరు తీశారో తెలుసుకోవాలి. పోయింది చిన్న వస్తువు అని ఈరోజు వదిలిపెట్టేస్తే ముందు ముందు చాలా చాలా పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఓ గాడ్. మీరే అలా భయపడితే ఎలా అండి? భయపడకుండా ఎలా ఉంటాం మాధురి? ఎలా ఉంటాం? నాది స్వార్థమే కావచ్చు, మా అమ్మ మీద నాకున్న ప్రేమే కావచ్చు. అందుకే ఇంతకాలం సావిత్రి గురించిన నిజం మనసులోనే దాచుకున్నాను. ఇప్పుడు ఆ నిజం బయటికి రాకుండా ఉండాలంటే ఆ లాకెట్ వెనక నిజం దాగుంది. ఇప్పుడు ఆ లాకెట్ సావిత్రి కన్న తండ్రి సత్య దగ్గరుంది. ఏ క్షణంలోనైనా అతనికి ఆ నిజం తెలిసిపోవచ్చు. అతనికి తెలిసిన ఆ నిజం అతని ద్వారా అమ్మకు తెలిస్తే అమ్మ బ్రతకపోవచ్చు, సావిత్రి మనకు దక్కకపోవచ్చు. ఇప్పుడు ఎలా అండి? చిన్నప్పుడు సావిత్రి మెడలో వేసిన లాకెట్ ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ మన కంటికి కనిపించింది. నాకెందుకో మన సావిత్రి చాలా దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తుందమ్మా. ఈ లాకెట్ వాడి దగ్గర ఉంది అంటే పాప ఈ దగ్గరలోనే ఎక్కడో ఉండుంటుంది. అన్నయ్య, మన జ్ఞాపకంగా మిగిలిన పాపకు సంబంధించిన వస్తువు మళ్ళీ మన దగ్గరకు వచ్చింది అంటే మన సావిత్రి కూడా మనకి దొరుకుతుందన్నయ్య. నాకు అలాగే అనిపిస్తుందమ్మా. ఈ లాకెట్ చేతిలో ఉంటే సావిత్రి నా చేతిలో ఉన్నట్లు అనిపిస్తుంది. పాప కోసం ఇంతకాలం బాధపడ్డాం, మనకి మంచి రోజులొస్తున్నాయి. అందుకే ముందు పాప బ్రతికే ఉంది, ఎక్కడో క్షేమంగా ఉంది అని తెలిసింది. ఇప్పుడు పాప లాకెట్ దొరికింది. ఇంక పాప మనకి దొరికే రోజు దగ్గరలోనే ఉందనిపిస్తుంది అన్నయ్య. దొరకాలమ్మా. ఇంతప్పుడు చూసాం. ఇప్పుడు నా సావిత్రి ఎంత అయిందో, ఎలా ఉందో కళ్ళారా చూసుకోవాలనిపిస్తుంది. ఆ అదృష్టం నాకెప్పుడొస్తుందో. ఏందయ్యా అలా ఉన్నావు? ఏం అర్థం కావట్లేదే. ఏనాడు లేంది అయ్యగారింట్లో బంగారపు వస్తువు పోవడం ఏంది? ఏం జరిగిందో ఏంటో అర్థం కావట్లేదే. ఇంట్లో ప్రతి పనికి దగ్గరుండేది మనం, మనకు తెలియకుండా వస్తువు ఎలా పోతుంది?
ఏంది అట్టా ఉన్నావు? కొంప తీసి నువ్వుగాని తీసావా? ఏందయ్యా ఏంది నువ్వు మాట్లాడేది? నేనెట్ట కనిపిస్తున్నా నీకు? చివరికి కట్టుకున్న పెళ్ళాన్ని నన్ను కూడా దొంగం చేసి మాట్లాడుతున్నావా? తీసావా అని అడిగానే, ఎందుకంత కోపం? అసలు ఆ ఆలోచన ఎలా వచ్చిందయ్యా? దొంగతనాలు చేసి బతకాల్సిన కర్మ నాకేంటి? కర్మ పట్టింది కాబట్టే కదా డబ్బుల మీద ఆశ మళ్ళింది. ఆ ఆశ పుట్టాక అది ఏ తప్పైనా చేస్తుందే, అదే నా భయం. నిజం చెప్పవే, నువ్వు గాని తీసావా? మాట్లాడవేంటే? ఏందయ్యా నిజం చెప్పేది? అట్లాంటి దొంగ బుద్ధులు నా దగ్గర లేవు. అయినా నన్ను పట్టుకున్నంత మాట అడిగావే, ఎన్ని దొంగతనాలు చేస్తే చూసావు నువ్వు? అలాంటి పనులు చేసేదాన్ని అయితే ఈ చిరిగిన చీరలు కట్టుకుని సత్తుగిన్నెల్లో తినాల్సిన కర్మ నాకేందయ్యా? అనుమానం వచ్చింది. తప్పు మన వల్ల జరిగిందేమో అన్న భయంతో అడిగానే, దానికెందుకే అంత గోల చేస్తావు? చిచ్చి, అయినా నిన్ను అడగటం నాది బుద్ధి తక్కువ. ఏంటక్కా బావ లాకెట్ గురించి అంతగోల చేస్తున్నాడు? ఏముంది, లాకెట్ పోయిన విషయం ఇంట్లో తెలిసింది. మీ బావకి నా మీద అనుమానం వచ్చింది. ఆహా, బావకి నీ మీద అంత నమ్మకమా? ఇన్నాళ్ళు నమ్మకం ఉండేది, ఇప్పుడే పోయింది. సర్లే ఆగోలెందుకు కాని డబ్బులు తెచ్చావా లేదా? ఏంది తెచ్చేది? లాకెట్ అమ్ముదామని వెళ్తే వాడెవడో లాకెట్ చూసి నాయంబడి పడ్డాడు. వాడెవడో లాకెట్ గురించి నాయంబడి పడ్డమేంటి? లాకెట్ గురించి మీ అయ్యగారు అంత కంగారు పడ్డమేంటి? ఏదో ఉందక్క, అదేదో చెప్పరాదు, మనకేమైనా ఉపయోగపడుద్దేమో. నన్ను వదిలేరా, ఇప్పటికే చేసిన తప్పులు దిద్దుకోలేక చేస్తున్నాను. ఇంకా అదేంది ఇదేంది అని నన్ను విసిగించుకో. అక్క, మాట అడిగితేనే ఇంత కంగారు పడుతున్నారంటే ఏదో ఉంది. నిజం తెలుసుకోగలిగితే పెద్ద నిదే దొరికేలా ఉంది. ఎలా అయినా నిజం తెలుసుకోవాలి. చూడండి పిల్లలు, ఇప్పటి వరకు బుక్స్లో ఉన్న బొమ్మలు చూసి డ్రాయింగ్ వేశారు. ఇప్పుడు మీరు ఇండివిజువల్గా మీ మనసుకి ఏ బొమ్మ వేయాలనిపిస్తే ఆ బొమ్మ వేయండి. ఓకేనా? ఓకే సార్. గుడ్. తొందరేం లేదు, నిదానంగా చక్కగా బొమ్మలు వేయండి. సంధ్య, నీకే బొమ్మ వేయాలనిపిస్తుంది? సార్, బర్డ్ బొమ్మ వేస్తాను సార్. వెరీ గుడ్. సావిత్రి, మరి నీకు? నాకు ఒక అందమైన అమ్మాయి బొమ్మ వేయాలనుంది సార్. అవునా? ఎవరా అమ్మాయి? నాకు తెలీదు సార్, కానీ నాకు ఒక అందమైన అమ్మాయి బొమ్మ వేయాలనుంది. సరే, స్టార్ట్ చేయండి. ఓకే సార్.
నేనే ఫస్ట్. ఇదిగోండి సార్. వెరీ గుడ్, చక్కగా గీసావు. థ్యాంక్ యూ సార్. గుడ్ గుడ్, కానివ్వు. సావిత్రి, నీ డ్రాయింగ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదా? అయిపోవచ్చింది సార్. నేను డ్రాయింగ్ చేయాలనుకున్న అమ్మాయిని ఊహించుకుంటూ వేస్తున్నాను, అందుకే లేట్ అవుతుంది. గుడ్, కానివ్వు. ఏంటి మాస్టారు, నా మనవరాళ్ళు బొమ్మలెలా గీస్తున్నారు? బాగా వేస్తున్నారండి. అదిగో సంధ్య డ్రాయింగ్ చూడండి. అబ్బో, చాలా బాగా వేసావే. నా డ్రాయింగ్ కూడా అయిపోయింది సార్. వావ్, సూపర్, చాలా బాగా గీసావమ్మా. మేడం, సావిత్రి వేసిన డ్రాయింగ్ చూడండి ఒకసారి. బ్రహ్మాండంగా ఉంది తల్లి. ఈ నిమ్మగడ్డ ప్రసూనాంబ మనవరాలి వినిపించావు. ఏంటమ్మా సావిత్రిని అంతలా పొగడేస్తున్నావు? సావిత్రి ఒక అమ్మాయి బొమ్మ వేసిందిరా. ఎంత బాగా వేసిందో చూడు. ఏంట్రా, సావిత్రి అంత బాగా బొమ్మేస్తే ఏం మాట్లాడవేంటి? బాగుందమ్మా, చాలా బాగుంది. ఈ బొమ్మ ఎవరు చూసినా బాగుంది అనాల్సిందే. నా బంగారు తల్లి అంత బాగా గీసింది. నానమ్మ, కళ్ళు బాగున్నాయి కదా? ఎంత బాగా గీసావో, నీ కళ్ళలానే ఉన్నాయి. ఏంటండి, మీరెందుకిలా అయిపోతున్నారో అర్థం కావడం లేదు. సావిత్రి గీసిన ఆ బొమ్మ చూడగానే మీరెందుకంత కంగారు పడుతున్నారు? ఎందుకంత హడావుడిగా లోపలికొచ్చేశారు? ఇంతకాలం ఈ నిజం ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడుతున్నాం అనుకుంటున్నాం కదా. లేదు, ఇప్పుడు ఏమైందండి? ఎక్కడో
ఎక్కడో ఏదో పొరపాటు జరుగుతుంది. నువ్వు అంటుంటావే నిజాన్ని దాయటం ఎవరి వల్ల కాదు, ఆఖరికి ఆ భగవంతుడి వల్ల కూడా కాదు అని. నిజం బయటపడేట్లుంది. సావిత్రి విషయం ఇంకెవరికైనా తెలిసిందా? ఇప్పటికైతే లేదు. రాబోయే రోజుల్లో నిజం బయటపడుతుందని అనుమానంగా ఉంది. సావిత్రి మనకు దూరం కాబోతుందని నాకు అనిపిస్తుంది. దూరం అవుతుందా? ఎందుకండి? ఎందుకు అలా అంటున్నారు? సావిత్రి బొమ్మ గీసింది కదా, అదెవరిదో తెలుసా? దాని ఊహకొచ్చిన బొమ్మ గీసింది. ఆ బొమ్మ ఎవరిదో ఎలా తెలుస్తుంది? నాకు తెలుసు. తెలుసా? ఆ బొమ్మ మీకు తెలుసా? ఆ బొమ్మ సావిత్రి అమ్మది. ఏంటండి? ఏంటి మీరు చెప్పేది? ఆ ఫోటోని చూస్తుంటే ఏదోలా ఉంది నానమ్మ. ఈ ఫోటో ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. ఎక్కడ చూశాను?